సందర్భంలో పోస్టులు అక్కడి నుంచి పెట్టారు చాలా ఆర్గనైజేషన్ మొత్తం అక్కడి నుంచి నడిచింది. పోస్టులు పెట్టడం కానీ ప్రభుత్వం వ్యతిరేకత తీసుకురావడానికి కానీ అప్పట్లో ఎంపీ గోరంట్ల మాధవ్కి సంబంధించిన అంటే అట్లాంటి ఇవన్నీ కూడా ఎన్ని రకాల ప్లాన్లు చేయాలో వాస్తవంగా చెప్పాలంటే ఈ దఫా ఫీల్డ్లో పనిచేసిందేమో లోకల్ నాయకులు, టోటల్ సైకలాజికల్ గా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందంతా ఎన్ఆర్ఐలు. అంటే పార్టీకి ఏం కావాలో ఒక వ్యతిరేకత సృష్టించడంలో 100కి 90% పనిచేసింది ఎన్ఆర్ఐ. పనిచేసి సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఈ మైండ్ గేమ్ నడిపే విషయంలో వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చాలా ప్లాన్డ్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమెరికా ఇతర దేశాల్లో ఉండేటటువంటి టెక్నాలజీ మనకు కూడా వచ్చేసింది. ఈ టెక్నాలజీని ఎలా వాడాలో అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ గా చూశారు కాబట్టి ప్రాక్టికల్ గా అది మన రాష్ట్రం మీద వాడారు. లేకపోతే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి వాడు అంత దారుణంగా ఎందుకు ఓడిపోతాడు? అంటే ఈ ఆలోచన ఈ స్కెచ్ అంతా బాబు గారిదేనా? చంద్రబాబు, లోకేష్ మధ్యలోకి ఎన్ఆర్ఐ? లోకేష్ ఎప్పుడైతే ఎన్ఆర్ఐలతో పదే పదే కూర్చుని ఇక్కడ జరిగే ప్రతి దానికి ఆల్టర్నేటివ్ అక్కడి నుంచి క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఈయనకి అలాంటి వాటిని పర్ఫెక్ట్ గా నడిపించే టీము ముందుకు వచ్చారు. అంటే సుదీర్ఘకాలంగా పార్టీని ప్రేమించేటటువంటి ఒకటేంటంటే ఎన్ఆర్ఐలో 100కి 60 నుంచి 70% మంది తెలుగుదేశం అభిమానులే ఉంటారు. తెలుగు ఎన్ఆర్ఐ. ఎందుకయ్యా అంటే వీళ్ళు మొదటి దశలో వెళ్ళిన వాళ్ళు, ఎన్టీఆర్ టైంలో అట్లా వెళ్ళినటువంటి వాళ్ళు, అంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా వీళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి ఎన్ఆర్ఐలలో ఆ బలమైనటువంటి శక్తి తెలుగుదేశానికి ఉంది. వాళ్ళు ఫండింగ్ చేశారు, వాళ్ళు సైకలాజికల్ గేమ్ నడిపారు. జగన్ మీద ద్వేషం పెంచడంలో వాళ్ళు పోషించినంతటి పాత్రలో 10వ వంతు కూడా స్థానికులు లేరు. ఓ రకంగా వాళ్ళు పిలిపిస్తే వీళ్ళు ఇక్కడ రోడ్డు ఎక్కువ ఉద్యమించారు. చంద్రబాబు అరెస్ట్ అప్పుడు చూడండి, ఆయన అక్కడి నుంచి అక్కడికి తీసుకొస్తే దిక్కు మొక్కు లేదు. మనం ఆ రోజున కూడా అనుకున్నాం ఏంటిది అసలు తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ ఏంటి, మిగతా వాళ్ళందరూ రావాలి కదా, రోడ్డు ఎక్కాలి కదా. చివరికి చిలకలూరుపేట దగ్గర చిన్న ధర్నాత ఆగిపోయింది. అసలు బాబు గారు రోడ్డు మీద రావడానికి కూడా కారణం అదే కదా, ఆ స్థాయి వస్తుందేమో, జనం రోడ్డు మీదకి వస్తారేమో. అందుకని అలాంటప్పుడు వీళ్ళు బాగా చైతన్యపరిచారు. ఏమనుకుంటున్నారు అన్నాక అందుకనినే ఆయన్ని అరెస్ట్ చేసిన రోజున ఈ చివరి నుండి రాజమండ్రి దాకా జనాలు బారులు తీరు ఉండటం, ఆయన విడుదల చేసిన రోజున ఆ చివరి నుండి ఈ చివరి దాకా బారులు తీరు ఉండటం, అది ఎన్ఆర్ఐల ప్లానింగ్ వాళ్ళది. కాబట్టి ఎన్ఆర్ఐలలో అయితే లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉంటారు తెలుగుదేశం. వాళ్ళలో ఈయన ఇస్తుంది ఎంతండి పాపం, వారానికి ఒకరికి అవకాశం అంటే 5 ఏళ్లలో కలిపి ఓ 50-60 మందికి, అందులో బాగా రిచ్ అయిన వాళ్ళు, బాగా ఇదైనటువంటి వీళ్ళకందరికి కాంటాక్ట్ అయిన వాళ్ళు వీళ్ళు మాత్రమే అది పొందగలుగుతారు. వీళ్ళు మొత్తం ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఈయనకి మొదటే ఇచ్చేసారు, పెమసానికి సీట్ ఇచ్చారు. ఓకే, తర్వాత కేంద్ర మంత్రి అది ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు నిన్న ఆయనకి ఇచ్చిన సానా సతీష్ ఎన్ఆర్ఐ కాదు అనుకుంటున్నాను. అవునా? ఎందుకంటే అతను దాదాపుగా మొన్న 2018-19 ఎన్నికలప్పుడు కూడా ఆయనదే కదా గొడవ. ఇది